అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కర్నూలుకి చెందిన సుబ్రహ్మణ్యం గారు. 27 సంవత్సరాలకి పైగా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉండి ఎంతో అనుభవ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేసి ఉన్నారు. వారి మాటల్లో మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహం. ఓకే అమ్మా. నేను నంద్యాలలో పుట్టాను. పెరిగింది గుంటకల్లు మేనమామ వాళ్ళ ఇంట్లో పెరిగాను. అంటే మా మదర్ చనిపోయారు. ఓకే. అందువల్ల మేనమామ వాళ్ళ ఇంట్లో పెరిగాను గుంటకల్లో. తర్వాత మళ్ళా నంద్యాలకు వచ్చేసి నా చదువు ఇక్కడ కంటిన్యూ ఎలిమెంటరీ అంతా గుంటకలే. ఇక మిడిల్ స్కూల్ అదంతా నంద్యాల, కర్నూలు కూడా చదివాను. కాలేజీలో చదివాను. తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను. వైశ్య బ్యాంక్లో జాబ్ చేశాను. అక్కడి నుంచి 2002 వరకు అదే బ్యాంకులోనే వాళ్ళు మారుతూ వచ్చారు బ్యాంకు. వైశ్య బ్యాంకు ఐఎన్జీ వైశ్య అయింది. ఐఎన్జీ వైశ్య ఇప్పుడు కోటక్ మహేంద్ర అయింది. సో దాంట్లో పనిచేశాను. సో అది నా బాల్యము, నా ఎడ్యుకేషను. తర్వాత వివాహం నంద్యాలలోనే వివాహం అయింది. ఓకే. నంద్యాలలో 7 years. ఓకే. అదే. సో ఇలా మీ బాల్యము, విద్యాభ్యాసము అంతా గడిచింది. సో తర్వాత ఈ ధ్యానం అనేది మీకు ఎప్పుడు పరిచయం అయింది సార్? గుంటకల్లో మా సిస్టర్ ఉంది. అంటే పత్తి రవికుమార్ వాళ్ళ అమ్మ. పత్తి రవికుమార్ తెలిసి ఉంటుంది మీకు? తెలుసు సార్. వాళ్ళ అమ్మ మా సిస్టర్. అవునా? నేను అక్కడ పోయినప్పుడు ఆమె చెప్పింది, ఇక్కడ బుద్ధాపురంలో పత్తిసారని వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు, నంద్యాల గుంటకల్కి వస్తున్నాడు, ఆయన ధ్యానం గురించి చెప్తున్నాడు, నువ్వు పోరా అంటే నేను ఎప్పుడో పోతుంటాను, మళ్ళీ ఎప్పుడైనా చూస్తాలేమో అని మళ్ళీ వెళ్ళిపోయాను. అప్పుడు గిద్దలూరులో పనిచేస్తున్నాను, గిద్దలూరుకి వెళ్ళిపోయాను. ఆమె జస్ట్ ఆమె ద్వారా విన్నా ధ్యానము పత్తిసారి పదం పరిచయం అయింది. అక్కడి నుంచి గిద్దలూరులో జాబ్ చేస్తుండగా నేను ఆర్డెంట్ డివోటీ ఆఫ్ షిర్డీ బాబా. ఓకే. సో వేరే వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పినారు, ఇట్లా ధ్యానం చేయండి, ఇది ఇలా ఉంటుందని. సరే నేనేమో సత్సాయి బాబా భజన్స్ అన్నీ చేస్తూ బాగా ఉండేవాడిని. అక్కడ నంద్యాలలో ప్రతిసారి వచ్చాడు. ప్రతిసారి వచ్చేసి అక్కడ క్లాసులు పెట్టాడు. అక్కడ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అన్నీ నేనే చూసుకొని చేసేవాడిని. అప్పుడు ప్రతిసారి చెప్పాడు, నువ్వు గిద్దలూరులో ఎందుకు ట్రై చేయకూడదు, గిద్దలూరులో కూడా క్లాస్ పెట్టాల్సింది అన్నాడు. సరే మీకు డైరెక్ట్ పత్రి సార్ చెప్పారు గిద్దలూరులో ఎందుకు క్లాస్ పెట్టకూడదు అన్నారు. అవును. అంటే నంద్యాలకు వస్తున్నాడు కదా, వచ్చినప్పుడు అడిగాను, ఇక్కడ చేయమంటే నేను గిద్దలూరులో పనిచేస్తున్నా సార్, ఇక్కడ చేయలేనంటే సరే గిద్దలూరులోనే ట్రై చేయన్నాడు. సరే సార్ అని చెప్పి గిద్దలూరులో మా బ్యాంకులో ఎమ్మెల్యే విజయ్ కుమార్ అని ఆయన అకౌంట్ మా దగ్గర ఉండేది. వాళ్ళ స్కూలు వాళ్ళ అంతా అకౌంట్స్. సో వాళ్ళ పిఏ వచ్చేవాడు, వచ్చి బ్యాంకులో ఇట్లా చేసేవాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ ఇట్లా మా గురువు గారు వస్తారు, క్లాస్ అరేంజ్ చేయాలంట. దానికే మీరు రమ్మని చెప్పు అని చెప్పాడు అనమాట. ఓకే. ఆయన పెద్ద అరేంజ్ చాలా బాగా చేశాడు ఆయన. చేసి అంతకుముందు కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు కల్కి భగవాన్ భక్తులు వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మేము ధ్యానం నేర్చుకోవాలనుకుంటున్నాము, మీకోసం చాలా నుంచి ట్రై చేస్తున్నాము, ఇప్పుడు దొరికినారు, మాకు ధ్యానం నేర్పించండి అన్నారు. సరే నేర్పిస్తాను, నా రూమ్కి రండి, పొద్దున్న రండి, నేను 5 గంటలకు వచ్చేయండి, నేను ధ్యానం నేర్పిస్తాను. ఒక 5-6 మంది వచ్చేవాడు. రోజు ఉదయం వచ్చి 5 నుంచి 6 వరకు ధ్యానం చేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి ఏమయ్యేదంటే వాళ్ళు బయలుదేరి నేను నిద్రపోతుంటాను, వచ్చి మాస్టర్ వచ్చి వెళ్ళిపోయాడు, వాళ్ళు వస్తున్నారు లే అని చెప్పేవాడు అనమాట. లేచి వాడికి వచ్చి అరేంజ్ చేసి క్లీన్ చేసి పెట్టేవాడు, వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. సో అలాగా వాళ్ళు కూడా వచ్చారు. సార్ వస్తుంటే అరేంజ్మెంట్కు కూరగాయలు కొనడానికి పోతే వాళ్ళందరూ దేనికి సార్ అన్నాడు, ఇట్లా గురువు గారు వస్తున్నారంటే అయితే మాకు ఫ్రీగా ఇస్తామని వాళ్ళు కూరగాయలు కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఇట్లా చెప్పినారు వాళ్ళు. సరే వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు కూరగాయలు, ఇవన్నీ చాలా గ్రాండ్గా చేసాం అక్కడ. సో 2-3 క్లాసులు అరేంజ్ చేశారు. ఫస్ట్ గిద్దలూరులో పత్రిసారి క్లాస్ అరేంజ్ చేశారు. సో మరి మీకు ధ్యానము పదమన్న తెలిసింది కానీ ఆ ధ్యానం మీరు ప్రారంభించక ముందే పత్రిసారి క్లాస్ అరేంజ్ చేశారు. ధ్యానం చేస్తున్నా, నంద్యాలకు వచ్చారు కాబట్టి నంద్యాలలో ధ్యానం చేస్తున్నా. సార్ నంద్యాల, మాది నంద్యాలే, నేను నంద్యాలకు వారం వచ్చి పోతుంటాను. సార్ నంద్యాలకు వచ్చినప్పుడల్లా నేను సార్తో మాట్లాడితే అక్కడ సార్ చెప్పాడు, నువ్వు గిద్దలూరులో ఎందుకు అరేంజ్ చేయకూడదు అంటే సరే అని చెప్పి గిద్దలూరులో అరేంజ్ చేశాను. సో అలాగ చేస్తుంటే గిద్దలూరులో తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు ఒక టెంపుల్ ధ్యానం చేసేవాడు. కొంతమంది వచ్చి ఒక 10 మంది వచ్చేవాడు. అందరికి చెప్పాను నేను, మా కస్టమర్స్ కాబట్టి వచ్చేవాళ్ళు, వచ్చి ధ్యానం చేసేవాడు. ఒక అతను కోటీశ్వరుడు, అన్ని రకాలు బీపీ, షుగరు, హార్ట్ పేషెంట్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అన్ని ఊర్లు తిరిగాడు, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, కర్నూలు అన్నీ తిరిగి నేను తగ్గలే. వాళ్ళు ఎవరో చెప్పినారంట, నువ్వు ధ్యానం చేస్తే పోతుందంట, సారు అక్కడ ధ్యానం చెప్తున్నాడు, నువ్వు పో అన్నాడు అనమాట. అంటే రోజు పొద్దున్న వచ్చినాడు,
మేము 6 గంటలకు అయిపోయేటప్పుడు వచ్చినాడు. వచ్చేసారి ధ్యానం చేస్తే రోగాలు పోతాయి అన్నాడు. అంటే నీ వయసు ఎంత ఉంటే, ఎవరి వయసు ఎంత ఉంటే కనీసం అంత చేయాలా, ఇంకా పోవాలంటే ఎక్కువ చేయాలన్నాడు. అంటే కూర్చున్నాడు. కూర్చొని ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోయాడు. సార్ నాకు నొప్పులు వస్తున్నాయి, చేత కావడం లేదు. అంటే ఈరోజు 5 చేసావు కదా, రేపు 10 నిమిషాలు చేయి, ఎల్లుండి 15 అట్లా పెంచుకుంటూ పో. అప్పటికి 60 ఏళ్ళు ఉన్నాయి ఆయనకు. నువ్వు 60 నిమిషాలు రీచ్ అయితే తప్ప నీ రోగాలు తగ్గడం మొదలు కావు అని చెప్పాను. ఆయన నెల రోజుల కల్లా అన్ని 60 నిమిషాలకు వచ్చేసాడు, గంటకు వచ్చేసాడు. అన్ని రోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చేసాడు. రోగాలన్నీ తగ్గడం మొదలైనాయి. బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, అన్నీ ఆశ్చర్యపోతున్నాడు. ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగినా కానీ పోలేదు, ఈ నెల రోజులు కూర్చొని చేస్తానే పోయింది అని చెప్పి ఆయన అప్పటి నుంచి ఆయన కూడా మన దాంట్లోకి వచ్చేసి ఆయన గత జన్మ సంస్కారాలు ఉన్నాయి ఆయనకు. అందువల్ల అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. గుళ్ళో నేను శనివారం అక్కడ ఉండను, శని ఆదివారాలు నంద్యాలకు వచ్చేస్తాను. మా ఫ్యామిలీ నంద్యాల ఉంటుంది కాబట్టి నేను నంద్యాలకు వస్తాను. అప్పుడు ఎవరు రారు ధ్యానానికి. ఆయన బాగా రోగాలు తగ్గినాయి కాబట్టి ఆయన పోయి గుళ్ళు పోయి కూర్చున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు పోయి కూర్చున్నాడు. కూర్చుంటానే కాళికాది గుడి అన్నమాట. ఆయన ఒక 5 నిమిషాల్లో ఎవరో తిరుగుతున్నట్లుగా అనుభూతి కలిగింది ఆయనకు. సరే కళ్ళు తెరిచి చూసినాడు. చూస్తే కాళికాది ఎదురు నిలబడుకొని ఉంది. ఆయన పై ప్రాణం పైన పోయింది. ఓకే. ఇంకా ఆయన భయపడి చస్తున్నాడు అనమాట. ఏం చేయాలో అర్థం కాక అట్లే అమ్మవారిని చూస్తున్నాడు, ఆమె కళ్ళు తీసి ఆమె చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈయన భయంతో లేలాగున్నాడు, కదలేకున్నాడు, మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం లేదు. సరే ఏమని చెప్పి ఎన్నికనికి జరుపుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి లాక్ చేసుకొని వెళ్ళిపోయినాడు. సో సోమవారం నేను వస్తాను చెప్పినాడు. ఇట్లా సార్ ఇట్లా అమ్మవారు వచ్చింది, ధ్యానం చేస్తుంటే సో ఆయన అనుభవం మీరు విన్నారన్నమాట. విన్నా. సో మీకు ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం ప్రారంభమైంది, ఇలా జరుగుతూ ఉంది సార్. మరి తర్వాత మళ్ళీ మీరు పత్రి సార్ని ఎప్పుడు కలిశారు? ఆయన ఇంకేమైనా వర్క్ ఇచ్చారా? అంటే ఆయన నాకు వర్క్ అంటూ ఏమి ఇవ్వలేదు మేడం, సపరేట్గా ఏమి ఇవ్వలేదు. ఆయనకి ఏం కావాలి నేను చేసుకుంటూ పోతుంటాను అంతే. ఆయనకి ఇది కావాలి అది చేస్తాను. నంద్యాలలో ఏ పని ఏ ఫంక్షన్ జరిగినా పార్సార్ వచ్చేసి మొత్తం నేను చూడాల్సిందే. 2002లో రిటైర్ అయినాను, నంద్యాలకు వచ్చేసాను. సో నన్ను 2010 వరకు కంటిన్యూస్ నాకు నంద్యాలలో ఏ పని జరిగినా నాకే ఫోన్ వచ్చేది. ఫోన్ వచ్చి సార్ వస్తున్నాడు, పలానా వస్తున్నాడు, ఆయనకన్నీ అరేంజ్ చేసి. సో ఫంక్షన్ హాలు, భోజనాలు. సరే, సారు నంద్యాలకు వస్తే అక్కడ క్లాస్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మీరు చూసుకునేవాడిని. సో మరి ముఖ్యంగా సారు బుక్స్ గురించి సార్ ఎన్నో పుస్తకాలు రాసి ఉన్నారు, మీరు చదివారా? వాటిలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినవి ఏంటివి? అంటే చాలా పుస్తకాలు చదివాను మేడం. అసలు గుర్తులేని మెయిన్ ఏమంటే అది తులసీదళం, అవి చాలా ఫైన్. అది మోస్ట్. సో తులసీదళం గురించి చెప్పండి. ఇప్పుడు చెప్పలేను నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే బిగినింగ్లో అన్నీ చదివేశాను. ఇప్పుడు ఆల్రెడీ 25 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాని గురించి చెప్పమంటే కూడా మనకు కుదరదు. ఎన్ని రకాల పుస్తకాలు అంటే కొన్ని ట్రాన్స్లేట్ చేశారు, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కొన్ని పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు. అవి చదివేటప్పుడు నేను సార్కు చదువుతూనే నమస్కారాలు చేసేవాడు. కోటి నమస్కారాలు సార్, అబ్బాయి ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు అందించావు. ఈ సొసైటీలో లేకపోతే మేము అసలు ఎక్కడ ఉండేవాళ్ళము, మాకు జ్ఞానం ఏమి ఉండేది అసలు లేదని చదువుతూ కళ్ళలో నీళ్ళు వచ్చేటివి. ఆయనకు నమస్కారం చేస్తూ ఉండేవాడు అనమాట. అంత అన్ని బుక్స్ చదివేసాను, చాలా ఆల్మోస్ట్ అన్ని బుక్స్ సార్ ఇక్కడ ట్రాన్స్లేట్ చేసేటు కానీ అవి కానీ ఇవి కానీ దేన్ని వదిలేదే లేదు. రాత్రి 10 కూర్చుంటే 12 వరకు బుక్స్ చదవడమే, 12 పడుకునేవాడిని. అలా చేసుకుంటూ అందువల్ల ఎన్ని బుక్స్ చదివా ఏం చదివా చెప్పలేదు. ఓకే సార్. సో సారు మనకి చెప్తూ ఉంటారు, వీరబ్రహ్మేంద్ర స్వామిలో పద్యాలలో మన గుణాలను మనమే మార్చుకోవాలి, మనల్ని మనమే ఇది చేసుకోవాలి అని ఉంటుంది. సో అలా మీకు బిఫోర్ మెడిటేషన్కి ఏవైతే ఉన్నాయో, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీలో మారింది ఏంటి? అది దాంట్లో ఒక పద్యం ఉంది, అది చాలా చోట చెప్తుంటాను, క్లాస్లో చెప్తుంటాను. ఉత్తమోత్తమంబులు ఉచ్ఛ్వాస నిశ్వాసంబులు, ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులు అరసి చూడ తానే బ్రహ్మమవును, ముసుగులోన శివుడు పొసుగు ఉన్నాడు. దాని గురించి బాగా చెప్పేవాడిని, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని అనమాట. దాంట్లో చాలా పద్యాలు ఉండేటివి, ఇప్పుడు గుర్తులేవు. అని ఇప్పుడు ఏమంటే ఓన్లీ సేవ్ చేసుకుంటూనే ఉన్నాను, మిగతావన్నీ మర్చిపోయినాను. ఓన్లీ ఇక్కడ కేర్ సెంటర్లో రోజు 6 నుంచి 8 వరకు ఆడ కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ దాని గురించి విశదీకరిస్తూ. ఇక్కడ బుద్ధ పిరమిడ్కి రోజు వస్తూ కాదు, బుద్ధ పిరమిడ్ కాదు, కేర్ సెంటర్ అని ఎస్వి కాంప్లెక్స్ లో ఉంది. మీరు రావచ్చు కూడా ఒకసారి, పోయేలోపు ఒకసారి రండి. ఇక్కడే కర్నూలులో ఎస్వి కాంప్లెక్స్ లో కేర్ సెంటర్. సో దాన్ని మీరు చూసుకుంటూ సో అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి సార్. ప్రతి మా పౌర్ణమి ధ్యానం జరుగుతుంది, అమావాస్య ధ్యానం జరుగుతుంది, మహిళా దినోత్సవం ఎవ్రీ మంత్ 15th. సో మాస్టర్స్ అందరిని పిలిపించేసి క్లాసులు చెప్పించి
బాగా చేస్తున్నాం, ఓకే. బ్రహ్మాండంగా చేస్తున్నాం. కేర్ సెంటర్ పేరు ఎస్వి కేర్ సెంటర్. ఓకే. కర్నూలు పిరమిడ్ కేర్ ఎస్వి సెంటర్. కాంప్లెక్స్ లో ఉంది కర్నూలు పిరమిడ్ కేర్ కేర్ సెంటర్. సెంటర్ సో అదే. దాంట్లో రెగ్యులర్ గా క్లాసులు రెగ్యులర్గా జరుగుతా ఉంటాయి. రెగ్యులర్గా క్లాసులు ఓకే. జరుగుతుంటాయి. ఎంతమంది వస్తుంటారు సార్? రోజు ఒక 10-20 మంది వస్తారు. ఈ ఫంక్షన్స్ ఉన్నప్పుడు 40-50 మంది వస్తారు. ఓకే. పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, మహిళా దినోత్సవం భోజనాలు కూడా పెడతాము. మిగతా అప్పుడు టిఫిన్ పెడతాము, అన్ని చేస్తుంటాము. ఓకే సార్. సో మరి మీరు 27 సంవత్సరాలు ఉన్నారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో. అవును. అప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఎలా ఉంది? నేను ఇప్పుడు అదే పిఎస్ఎస్ఎం అదే మూవ్మెంట్ కొన్ని ఎలా? విషయాలు మీకు చెప్పాలనుకున్నా. అసలు ఇవి చాలా ఇంపార్టెంట్వి. అసలు మీ మెయిన్ ఉద్దేశమే ఇది. ఎందుకంటే కర్నూలు గిద్దరులో చేసేటప్పుడు బ్రహ్మాండంగా చేశాను. గిద్దరులో నేను ఒక్కడే ఉండే, అప్పుడు ఇంకా ఎవరు లేరు, నేను ఒక్కడే బాగా చేశాను. అక్కడ ఏమైందంటే నా కొడుకు మ్యారేజ్ 2000 సంవత్సరంలో జరిగింది. ప్రతిసారికి ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఉంటాడో తెలీదు, ఏం చేయాలా సరే అని చెప్పి పెళ్లి పత్రిక తీసుకొని మత్స్య సుభాషపతి గారు కర్నూలు పిరమిడ్ కేర్ సెంటర్ కర్నూలు అని రాసి పోస్ట్ చేశాను. ఓకే. పోస్ట్ చేశాను. ఉమ్, ఇక్కడికి వచ్చింది. ఉమ్, సార్ అప్పుడే వచ్చినాట. ఓకే. సార్ వచ్చినాడు. సార్ అప్పట్లో చేతికి ఇచ్చాడు. ఫోన్లు అన్ని లేవు కదా ఏం- సార్, అందుకే పోస్టల్ లో చేసినాడు. కార్డు పంపించారు సార్. సార్ ఎడ కూర్చున్నాడు. వాడు వచ్చి పోస్ట్ మ్యాన్ సార్ చేతికి ఇచ్చిపోయినాడు. ఓకే. అరే నా చేతికే వచ్చింది, ఈ పెళ్లికి పోయి తీరాల్సిందే. ఓకే. ఉమ్, నా చేతికి డైరెక్ట్గా వచ్చిందంటే మాస్టర్ ఏం చెప్పి అరే సార్ చెప్పింది పోయి తీరాల్సిందని. ఆ రోజు మార్నింగ్ బయలుదేరినాడు. నాది ప్రొద్దుటూరులో. 4-5 10 గంటలకు మ్యారేజ్ అనమాట. పండరా స్టూడియో పండి 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 వస్తున్నాడు అన్నాడు. వచ్చి మ్యారేజ్కి వచ్చినాడు, లోపలికి వచ్చినాడు. అప్పుడు గుంటకల్లో పత్తి రవికుమార్ వాళ్ళ ఫాదరు, రాజగోపాల్ వాళ్ళందరూ, మా మేనమామ వాళ్ళందరూ అనమాట. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ సార్ పరిచయమే మొత్తం అందరికీ. రవికుమార్కు, వాళ్ళ ఫాదర్కు, వాళ్ళ మదర్కు వాళ్ళందరూ వచ్చినారు. సార్ వచ్చినాడు. సార్ వస్తానే నేను సన్న అయిపోయినా. పొరపాటు కూడా అనుకో, ఎట్లా అనుకుంటే పోస్టులు వేసి వస్తాడు దేవుడు అనుకుంటావా, అవును. పోయి పిలిస్తే తప్ప రాదు కానీ ఉమ్, ఎట్లా వస్తాడు అని చెప్పి ఆయన పెళ్లి పీటల మీద నా కొడుకు నా కూర్చున్నావు. ఏడుస్తున్నా, కళ్ళు నీళ్ళు గారిపోతున్నాయి. ఉమ్, నీళ్ళు గారిపోతుంటే మా కొడుకు ఏం నా ఏడుస్తున్నట్టు, దేవుడు వచ్చాడు రా మన పెళ్ళికి, దేవుడు వచ్చాడు. అసలు ఎవరు ఇంత అదృష్టం ఎవరు చేసుకుని ఉండరు. అసలు ఎంత అదృష్టం చేసుకున్నావు మనము. మామూలుగా ఇంటికి వెళ్ళి స్వయంగా పిలిస్తేనే పిలిస్తేనే రారు. రారు. అలాంటిది పోస్టల్ లో వేస్తే ఆ పోస్ట్ మ్యాన్ కూడా డైరెక్ట్ పత్రిసారికి ఇవ్వడం అది కాడు. అది చూడు, అది ఎట్లుంది. అందువల్ల వచ్చినాడు, ఆయన వచ్చినాడు, దేవుడు వచ్చినాడు. ఇంతకంటే మన జన్మ ఏమి లేదు అసలు. సారు చూసినాడు, నా కళ్ళు నీళ్ళు కాడు. సార్ స్టేజ్ మీదకి వచ్చాడు, ఉమ్, ఇక్కడికి వచ్చాడు. వస్తానే నేను లేచాను పైకి. గట్టిగా గోలించుకున్నాడు సార్. గట్టిగా గోలించుకొని ఇక వదిలేసినాడు, వెళ్ళిపోయినాడు. మా వాళ్ళందరూ చెప్పినాడు, సార్ భోజనం పెట్టించి పంపించాలి మీరు అని చెప్పినారు. సో పోయినారు, భోజనం చేసినారు. సార్ పోతున్నాడు. వెంటనే పెళ్లి లేచి వెళ్ళిపోయినాను. సార్ పోతున్నాడంటే ఉమ్, లేచి వెళ్ళిపోయి సార్ కారు ఎక్కిచ్చేసి, అప్పుడు ఏం చేశానంటే చెప్పులు లేకుండా కూడా ఏమో చక్కగా వెళ్ళిపోయినా. ఉమ్, సార్ దగ్గర పోయి కూర్చోపోయి సార్ కూర్చుంటానే డోర్ వేసినాను, వెళ్ళిపోయినాడు. సాయంత్రం సార్ అక్కడే ఉన్నాడు, వేరే వాళ్ళ ఇంట్లో దిగినాడు. సరే 4 గంటలకు మళ్ళీ పోయినా సార్ ఇంటి దగ్గర. సార్ పోయి మా పెళ్ళి అందరు చూసుకునే, లేకపోతే మనం మునిగిపోయేది ఏం లేదు ఉమ్, అని చెప్పి అక్కడ పోయినాను. అక్కడ పోయి ఈరోజు క్లాస్ ఉందయా రా అన్నాడు. ఏదో చోట క్లాస్ పెట్టినాము, అక్కడ రా అన్నాడు. అక్కడ పోయినాను. పోయి సార్తో కాసేపు మాట్లాడి, వాళ్ళు ఎవరో ఉన్నారు కదా వాళ్ళందరితో మాట్లాడి వచ్చేసరికి నా ఇంట్లో సార్ వచ్చాడు కారు ఎక్కించేకి. ఉమ్, నువ్వు కారులో వచ్చాను కదా, వచ్చి కారు ఎక్కించినాడు. సార్ కాళ్ళు చూస్తే చెప్పులు లేవు. నేను చెప్పులు లేకుండా సార్ కారు ఎక్కించాను. నాకు సార్ చెప్పులు లేకుండా కారు ఎక్కించాడు. అబ్బా అనుకున్నా. అసలు ఎంత గొప్ప వ్యక్తి, గురువు వ్యక్తిత్వం మనిషి. అసలు ఇటువంటి వాడు ఎవడన్నా ఉంటాడు? అసలు గురువు అంటే మనం పట్టించుకోరు. అట్లాంటిది వచ్చి దగ్గరుండి ఎక్కించి అంటే అసలు ఎంత. ఆ రోజు క్లాస్లో ఏం చెప్పినాడు వచ్చిన, క్లాస్కి పోయినా, సాయంత్రం క్లాస్కి పోతానే ఈరోజు నేను ఎంత ఆనందపడ్డాను. సార్ చెప్తున్నాడు, నేను ఎంత ఆనందపడ్డానంటే 2 లక్షల మందికి ధ్యానం చెప్తే ఎంత ఆనందం కలిగిందో ఈరోజు అంత ఆనందపడ్డాను అన్నాడు. ఓకే. అబ్బా అనుకున్నాను అసలు నిజంగా. ఉమ్, అంటే ఎంత గొప్ప అదృష్టమో అనుకున్నా. అసలు అంత గొప్పగా ఫీల్ అయినాడు. గిద్దరులో సరే సార్ క్లాస్ చాలా పెట్టించాను. ఉమ్, తర్వాత నంద్యాలకు వచ్చాను. 2002లో రిటైర్ అయినా. రిటైర్ అయితే నంద్యాలకు వచ్చాను. ఇంకా మనకి ఏం పని ఉంది, ధ్యాన ప్రచారమే ఫుల్గా. వాళ్ళంతా చింతకూరు వెంకటేశ్వర్లు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి సార్ మాకు ధ్యాన ప్రచారానికి రావాలి నంద్యాల సార్. పిరమిడ్ కట్టారా సార్? నంద్యాల అప్పటికి కట్టలేదు. చింతకూరులో ఇంతగా చెప్పాడు చూడు, చింతకూరు అని. ఉమ్, ఆ అబ్బాయి మంచి మాస్టర్ అన్నమాట. వచ్చాడు నా దగ్గరికి. అప్పుడు తెలియదు మా మంచి మాస్టర్ అని చెప్పి, ఇట్లా ఈ చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, ధ్యాన ప్రచారం చేయాలా, మరి మీరు వస్తారా అంటే, వస్తాను, అయితే ఒక షరతు, మీరు ఎవరు డబ్బులు పెట్టకూడదు, ఉమ్, మొత్తం నేనే పెట్టుకుంటా.
ముద్దుగా తిండి ఛార్జీలు గీజీలు మొత్తం పెడితే అట్లయితే వస్తాను నేను. మాకు అంతకంటే కావాల్సి వస్తానన్నారు. సో అక్కడ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగాను. వారానికి 3-4 రోజులు తిరగడము చెప్పడం వాళ్ళు తీసుకుపోతాను నన్ను. సో ఫుల్ బ్రహ్మాండంగా ధ్యాన ప్రచారం జరిగింది ఆ, అన్నమాట చుట్టుపక్కల గ్రామాల్లో. దాని తర్వాత చెప్తా ఇంకోటి. అసలు విషయం ఇదే. ధ్యాన ప్రచారం చేస్తే వచ్చిన గొప్పతనం ఏమిటంటే, నేను ప్రతిరోజు ఇప్పటికి కూడా చేస్తాను. ఉదయం యోగాసనాలు వేసి ఎదురుగా సూర్యుడు కనపడుతుంటాడు మా ఇంటి పైన. సూర్యచంద్రాది నవగ్రహ దేవతలారా నమస్కారం అని చెప్తాను అని ధ్యానం చేస్తుంటారు. ఈ విధంగా ధ్యాన ప్రచారం చేసిన తర్వాత అది చెప్తానే నవగ్రహాలు నా ముందర వచ్చి నిలబడాయి. వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. నేను బిత్తరపోయిన అసలు ఇది కళ నిజమా, అసలు ఏమన్నా వైష్ణవ మాయ ఏదో చెప్తారు కదా, బ్లాంక్ అయిపోయింది. అలానే ఉండిపోయినాను. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. సరే ఏదో భ్రమపడి ఉంటాను లేదంతా. వాళ్ళు రావడం ఏంటి, మన వాళ్ళు నమస్కారం పెట్టారు, కనపడమే గొప్ప. అట్లా నమస్కారం కూడా పెడతారా ఎవడన్నా? దేవతలు వచ్చి నమస్కారం పెడతారా? ఇది బ్రహ్మ అనుకొని వచ్చాను. మామూలుగా మధ్యాహ్నం నేను భోజనం చేసి పడుకుంటా. అది టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేస్తే రామాయణం వస్తుంది. రామాయణంలో రావణాసురుడు నవగ్రహాలను బంధించాడు. బంధిస్తే వాళ్ళు బాధపడుతుంటారు. మేమందరి భూగ్రహాన్నంతా మా కంట్రోల్లో పెట్టుకొని చేస్తుంటే మమ్మల్ని బంధించి పెట్టాడు వీడు, మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఆంజనేయ స్వామి గారిని ప్రార్థించండి, ఆయన వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాడు అంటే వాడు ప్రార్థిస్తారు. స్వామి వచ్చి మమ్మల్ని విడుదల చేయించండి, ఆయన వస్తాడు, వచ్చి వాళ్ళందరినీ విడుదల చేస్తాడు. వాళ్ళందరూ నమస్కారం పెడతారు, ఆంజనేయ స్వామి నమస్కారం పెడతారు. సో నాకు పొద్దున వాళ్ళందరూ నమస్కారం పెట్టారు, నేను నమస్కారం పెట్టాను. నీకు ఉదయం కనపడింది సత్యమే అని చెప్పి ప్రూఫ్ అయిపోయింది నాకు. అది అలాగా ఇది ఇంకా ఉన్నాయనుకోండి, ఎక్కువ చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే. సో ఇలా మీకు ధ్యానంలో చక్కగా అనుభవాలు రావడము, ధ్యాన ప్రచారం అంతా జరుగుతూ ఉంది సార్. సరే మరి మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గురించి ముఖ్యంగా మీకు ఎంతో అనుభవం ఉంది. 27 సంవత్సరాలు పైగా మీరు మూవ్మెంట్లో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి మూవ్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? అప్పుడు అందరూ తిరిగి అందరి దగ్గర పోయి అన్ని ఊర్లు పోయి ఇండ్లకు పోయి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత అంత అవసరం కనపడడం వల్ల వాళ్ళే వస్తున్నారు మా దగ్గర, మా సెంటర్కు. సరే మేము పిఎంసి ఛానల్ చూసినాము, ఇట్లా ధ్యానం ఉందంట, మాకు వచ్చి చెప్పండి. సో రివర్స్ అయిపోయింది ఇప్పుడు కదా. సో పిఎంసి ఛానల్ గురించి చెప్పండి. ఇంకా ఒక అద్భుతమైన ఛానల్ అసలు ఏంది, దాంట్లో ఉన్న విషయాలు అవి గొప్పతనం వింటూ ఉంటే మళ్ళా వింటూ ఉంటాను నేను. సత్యదర్శనం ఒకటి వస్తుంటుంది, మళ్ళీ నైట్ ధ్యాన సభ అట్లా కొన్ని చాలా వస్తుంటాయి. అవన్నీ చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. తర్వాత అప్పుడప్పుడు వింటాను, మళ్ళీ మధ్యాహ్నం నేను భోజనం చేసినాక వింటాను, ఇవన్నీ ఏవో ఒకటి వింటాను, వినేసి పడుకుంటాను. సాయంత్రం అయితే 6 గంటలకు మళ్ళీ సెంటర్కి వచ్చేస్తాను. 8 వరకు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకు కావాల్సిన విషయాలు చెప్పుకుంటూ ఇట్లా వస్తూ ఉంటాను. సో కడతాలకి ఎన్నిసార్లు వచ్చారు సార్? ఫస్ట్ నుంచి ఇంతవరకు వస్తూనే ఉన్నాము. ఓకే. కడతాలు కాదు, ధ్యాన మహాచక్రము, ధ్యాన మహాయజ్ఞము, మహిళా ధ్యాన మహాచక్రం ఒక్కటి కూడా వదలలేదు. చెప్పాలా, ప్రతి ధ్యాన మహాచక్రంలో ఉంటాను నేను. ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మాత్రం లేను. సో అప్పుడు కర్నూలులో ధ్యాన మహాచక్రము అది జరిగినప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు? ఇప్పుడు మీ కడతాల్లో అంతమందిని చూసినప్పుడు ఏమనిపించింది? ఇది ఏముందంటే ప్రతిసారి జరిపించిన ఏమన్నా కూడా అర్థం కావడం. మహాయజ్ఞము, మహాప్రభంజనం, యజ్ఞం కాదు ప్రభంజనం. భూమండలంలో ప్రతిసారి సృష్టించిన మహాప్రపంచనమే ఇప్పుడు జరుగుతోంది. మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. అసలు నేను ఎన్నిసార్లు అనుకున్నాను, ఇటువంటి మహాగురువు ఇంతవరకు పుట్టలేదు, తర్వాత పుట్టాలని నేను అనుకోవడం లేదు. నా భూతో నా భవిష్యత్తు. అటువంటి గురువు సాన్నిధ్యంలో మనం తిరిగినాము, చేసినాము, ఆయనతో ప్రయాణం చేసినాము, ఆయన వెంట ఉన్నాము. ఎంత అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యఫలమో మనము ఆయనతో జీవించాము. సార్తో ఎన్నోసార్లు ప్రయాణం చేశాను. విధుల నుంచి వచ్చేటప్పుడు ప్రయాణం చేస్తూ వచ్చాను. సార్ వస్తే నేను వెహికల్ మాట్లాడి సార్ కర్నూలు పోవాలంటే కర్నూలు పంపించేవాడిని. నేను నంద్యాల దిగిపోయి సార్ని కర్నూలు పంపించేవాడిని. సో సార్తో ఎన్నిసార్లు తిరిగాను. ఎప్పుడైనా సార్ ఇట్లా పోతుంటే నేను ఒక విలేజ్కి పోయినాను, సార్ అక్కడ ఫంక్షన్ అక్కడ చేసినాడు, నేను కూడా పోయినాను. పోయి సరే సార్ ఉంటాడు మనకి, నేను నడుచుకుంటూ ముందుకు వస్తున్నాను. సార్ వెనక కార్ ఎక్కువ ఉన్నాడు, కర్నూలుకి వచ్చినాడు అన్నమాట. సో సారుకు నాతో ఎంతో అనుబంధం, ఎంతో అభిమానం. అసలు ఎంత చెప్పాలి నిజంగా. అంత అనుభవం అంటే సారు ఒకసారి ఎక్కడో జగన్నాథ్ గట్టి మీద అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ అభినందనలు చెప్పాను. నాకు చెప్పవా అన్నాడు సార్ వచ్చి. ఇంతమంది పరిచయం వీళ్ళందరూ వచ్చారంటే, సార్ వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు సార్, మీరే సార్, ప్రతిసారి ఇంతమంది ప్రతిసార్లు చెప్పినా మీకు ఒక్కరు చెప్పాలా అని నన్ను వచ్చి కరుచుకున్నాడండి. ఇంతమంది ప్రతిసార్లు చెప్పాను, మీకు ఒక్కరే కదా ఉండేది మీరు పక్కన, నాకు
ఇంతమంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాను నేను అభినందనలు పేరున చెప్పాను. అంటే ఎంత ఆనందపడ్డాడు ఆయన. అసలు ఎంతో గొప్పనే అనుబంధమే మాకు నిజంగా. ఇంకో విషయం చాలా గొప్ప విషయం ఇది. ఎవరు ఊహించని విషయం ఇది. ఒకసారి నేను పర్తి మేడం వచ్చింది ఇక్కడికి. వచ్చి ఆడ బయటకు వచ్చింది. నన్ను చూసి "ఇక్కడ రాయి" అన్నాడు. "నీ ఫోటో, సార్ ఫోటో మా ఇంట్లో ఉంది." "ఎందుకుందా?" "నాకేం తెలుసు మేడం" అన్నా. "పో తీసుకో నాకు వద్దు." అంటే ఎంత ప్రేమ ఉండాలి నా మీద సార్కు. నా ఫోటో ఆయన ఫోటో కలిసిన ఫోటో ఇంట్లో తగిలించుకున్నామంటే ఎంత ప్రేమ ఉండాలి. అంతకంటే నా అదృష్టం ఇంకేమైనా ఉండాలా. మా జన్మ తరించిపోయినట్లే. అసలు ఎవరికి ఉంటుందని నేను అనుకో. ఫోటో తెచ్చుకున్నారా మళ్ళీ? తెచ్చుకోవాలి. హైదరాబాద్లో ఉందట. మీరు ఇక్కడ ఉంటే పరిగెత్తిపోయిందిలే కానీ హైదరాబాద్లో అంటే సర్లే మేడం పోలే. సో అట్లా సారు నన్ను ఎంత ప్రేమించాడో నిజంగా చెప్పాలంటే. అంత లేనిది ఎన్ని సమయాల్లోనూ అనుబంధం ఊరామా అసలు. సార్ బోధన ఇంటి గురించి చెప్పండి. నాకు తెలియదు మేడం వాళ్ళ బోధన ఇంటి గురించి. నాకేం తెలియదు, పోలేదు, నేను చూడలేదు కూడా. హైదరాబాద్లో పోలే. అరే నేను ఆయన దగ్గర పోలే, ఆయన ఇంటికి పోలే, ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఆయనకు? ధ్యాన ప్రచారం అంతే. సిన్సియర్గా సీరియస్గా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఎన్నో అనుభవాలు అన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మీ ప్రచారాలు, సార్ని కలవడము అన్నీ చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సార్. అంటే మీరు ఇంతకు ముందుకి మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానంలోకి రాకముందు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, ఈర్ష్య కూడా ఉండింది. అసలు లేదు కానీ ఈర్ష్య ఉండేది. టెన్షన్ పడుతుంది. ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడుతుంటాము. సో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈర్ష్య, అసూయలు, టెన్షన్ పడ్డాము, ఎంత సమస్య వచ్చినా సరే దాన్ని కామ్గా ఆలోచించే అలవాటు వచ్చేసింది. సో అప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. టెన్షన్ పడితేనే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇంకోటి జనరాసిటీ. అంతకుముందు ఎవరికైనా డబ్బులు అంటే అవి మనకెందుకు లేవు, ఏమో అవసరం అని అనుకునేవాళ్ళము. ఇప్పుడు అట్లా కాకుండా మనం ధ్యానానికి పిరమిడ్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా వచ్చి అడిగితే అందరికీ హాయిగా ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళం, ఇస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇక్కడికి వచ్చిన ఏమైందంటే ఎవరైనా అప్పుడు ఇంత ఎక్కువ పిరమిడ్ కట్టేవాళ్ళు కాదు. అక్కడ పిరమిడ్లు కడుతూ ఉంటే ఆ ఊరికి పోయి ఆ పిరమిడ్ కట్టేవాళ్ళని చూసి 5,000 ఇచ్చి వచ్చేవాడిని. అంటే అంత జనరాసిటీ పెరిగిపోయింది అనమాట పిరమిడ్ ఇవ్వాలంటే. ఒకసారి ఒక మేడం వాళ్ళు కర్నూలు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి అంతే ఎక్కువ చాలామంది బాగా లాస్ అయ్యారు. ఒక ఆమె కూరగాయలు ఆమె, నేను అక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నా, వచ్చింది. ధ్యానం ద్వారా మనకు అన్ని కష్టాలు తీతాయి అవన్నీ చెప్పిన. ఒక వారం అయినాక ఆమె ఏం చెప్పిందంటే, సార్ మేము వరదలు వచ్చినాయి, మొత్తం కొట్టుకుపోయింది, మాకు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాము. ఇప్పుడు కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటే కూరగాయలు అమ్ముకుంటే పాత బాకీల వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజు వాడు కూరగాయలు ఇవ్వడు కదా, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో నేను పిల్లలు ఉన్నాము. 3 రోజుల నుంచి మేము అన్నం లేదు, తిండి లేదు, ఏం లేదు, బాధపడుతున్నాము. ఏం చేయాలా? మీరేమో చెప్తున్నారు ధ్యానం ద్వారా అన్ని కష్టాలు పోతాయి, అన్ని సమస్యలు పోతాయి, అన్ని పోతాయి అన్నారు. మరి మా గతి ఏమేనండి అంటే, అప్పుడు మరి నీకెంత బాకీ ఉందమ్మా అంటే 10,000 బాకీ ఉందండి. నా దగ్గర ఎప్పుడు ఒక చెక్ ఉంటుంది, చెక్ తీసేసి 10,000 రాసి ఇచ్చేసాను. ఇచ్చేసాను. అంటే జనరాసిటీ ఎట్లా పెరిగింది. లేకుంటే 10,000 అప్పటికప్పుడు మనకు తెలియదు, ఏమి తెలియదు, వచ్చి అడుగుతానే ఇస్తామా? అవును, ఇచ్చే క్వశ్చన్ ఏముంది అంటే జనరాసిటీ ఎలా పెరిగింది అంటే, మన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఇచ్చు చేతనైతేనే నీళ్ళ విడిచి సాము చేయొద్దు, నీ లోపలనే చేసుకుంటే వెళ్ళిపో. సో ముఖ్యంగా సార్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో అన్నదానం, సారు అన్నదానానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అప్పుడు ఉన్న మీకు అందరికీ ఎక్కువ తెలుసు ఇంకా. సో దాని గురించి మీ మాటల్లో. కడతాల్లోనే చెప్తాను నేను. కడతాల్లో ఏమైందంటే, సారు లాస్ట్ స్టేజెస్లో కూర్చోలేడు, పైకి లేయలేడు, వచ్చి ఇద్దరు కూర్చోబెట్టాలి, పట్టుకొని పైకి లేపాలి. అది చూసి ఉదయం 5 to 8 ధ్యానంలో కూర్చొని సార్ని చూసి ఏడుస్తున్నాను నేను. కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. ఈయనకి ఏమి కర్మ పట్టిందయ్యా, హాయిగా రూమ్లో కూర్చోవచ్చు కదా జమ్మని, ఇంత వచ్చాడు కూర్చొని మా కోసం ఇంత పడి మళ్ళీ ఫ్లూట్ వాయించి ఇంతమందికి చెప్పి ఏమన్నా అవసరమా అని అనుకుని మనసులో బాధపడినాను, ఏడ్చాను. పక్కన ఎవరు లేరు కాబట్టి హాయిగా ఏడ్చేసాను. తర్వాత సారు మళ్ళీ కిచెన్ పోయినాడు, వడ్డిస్తున్నాడు. చపాతీలు, పూరీలు. అంత ఓపిక లేకపోయినా వడ్డిస్తున్నాడు. అది కూర్చొని లేనిగా కష్టపడుతున్నాడు. మళ్ళీ అక్కడ పోయినాడు, వడ్డిస్తున్నాడు.
సార్ ఎక్కడ ఉంటే ఇంకా ఆ లైన్లోనే పోతాం, వేరే ఉమ్, లైన్ పోము. ఉమ్, పోతాను నన్ను చూశాడు, ఇట్లా చూసి అందరికి ఒక 2 పూరీలు పెడితే నాకు 4 పూరీలు పెట్టినాడు. ఓకే. ఉమ్. అనుకున్నా సార్కి అనుకున్నాడు. అప్పుడు మనకు అనుకున్నారా సార్కి నేనంటే ఎంత ప్రేమ, అందరికి 2 పెడితే నాకు 4 పెట్టారు కాదు, నేను అనుకున్నారు. ఏడ్చినాను. ఓకే. సార్ తెలిసిందాడ ఓకే. నా కొరకు ఏడ్చినాడు వాడు. ఉమ్, అంతా ఏడుస్తున్నాడు, ఎవడు ఏడుస్తాడు నా కొరకు, నేను బాధపడుతున్నాను ఏడ్చినాడు. ఉమ్, 2 కుర్మాలు పెట్టాడు. ఉమ్. మా అమ్మని ఎంత ఏడ తినలేదని చెప్పి కూర్చొని అంత తాయి ఎవరికి తిన్నాను. తిన్నారు మంచిగా ఎక్కడ ప్రశాంతంగా కూడా తిన్నారు. పట్టకపోయినా ఎక్కించిన అంతే. ఓకే. సార్ ఇచ్చినాడు, సార్ చేతితో ప్రేమతో ఇచ్చినాడు, తినాల్సిందే అని తిన్నాడు. ఎప్పుడైనా కర్తాలు ఎప్పుడు సారే వడ్డిస్తుంటాడు. ఉమ్, ఇక్కడ కూడా అప్పుడు ఎక్కువ బెంగళూరు కూడా పోతుండే పిరోడి వ్యాలీకి, అక్కడ వడ్డించేవాడు. ఉమ్, ఆడ చాలా స్మార్ట్గా ఉండేవాడు సార్ అయితే. ఉమ్. అద్దాలు పెట్టుకొని ఓ రోజు మ్యారేజ్ చేయలేదు, అక్కడ ఉన్నాం అన్నవాడు. సార్ ఓకే. మ్యారేజ్ డే May 27 ఎప్పుడు ఉంది. ఉమ్, సో ఆ రోజు మనకి ధ్యానజ్ఞానం జరుగుతుంది, బుద్ధ పౌర్ణమి. ఆడ ఉన్న సారు అద్దాలు పెట్టుకొని వేసుకొని ఎంత స్మార్ట్గా ఉన్నాడు. ఉమ్. సార్ ఏం సార్ ఈరోజు ఇంత ఇట్లా ఉందంటే, నీకు తెలియవా అన్నాడు. ఒక అడిగితే సార్ మ్యారేజ్ చేయన్నారు. ఓకే. అప్పుడు వెళ్ళి విష్ చేశారా సార్కి? ఇక్కడ సార్కు విష్ చేసే అంత లెవెల్ లేదు మాకు, ఎంతో ఓకే. ఊరికే భక్తులు అంతే మేము. ఉమ్, సార్ విష్ చేయడం అంటూ ఏం ఉండదు. ఉమ్, సార్ ఏం చెప్పింది చేయడం అంతే. సార్ ఓకే. ఏం కష్టం కాకుండా ఆయన ఎంట ఉండి తిరిగి ఎక్కడైనా సరే సార్ ఇక్కడికి వచ్చినంటే సార్ బయటికి పోయే వరకు ఆయన ఇంటే ఉండేవాడిని నేను. కానీ ఏ కష్టం వచ్చినా, ఏం వచ్చినా, ఏది వచ్చినా చూసుకోవాల్సిందే. అడుగున చేసుకుంటూ వచ్చేవాడు అనమాట. ఓకే. సార్ నంద్యాలలో కానీ ఇక్కడ కానీ, ఇక్కడ నాకు రాని నా ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఉమ్, నంద్యాల అయితే నేనే మొత్తం ఓకే. మొత్తం నేనే చూసుకునేవాడిని. సార్ మరి సారుని చూసి అబ్బా ఈ గుణం నాలో ఉంటే బాగుండు అని మీకేమన్నా అనిపించేదా? దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటా. సార్ ఓకే. గుణాలని ఎట్లా నేర్చుకుందామా, ఎట్లా ఫాలో అవుదామా, ఉమ్, అన్ని అవే నేర్చుకుంటుంటా. ఓకే. చాలా వరకు సార్ గుణాలే నేర్చుకున్నాను నేను, నిజం ఉమ్, చెప్పాలంటే ఎన్నో నేర్చుకున్నా. ఓకే. సార్ ఏం చెప్పేవాడంటే ఆయన విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అని చెప్పేవాడు. ఆహా. మీకు ఎవరు తెలిసిండదు ఇది, తెలియదు సార్. తెలియదు మీకు ఎవరు ఉమ్, తెలిసిండదు. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఉమ్, ఈరోజు ఇది కరెక్ట్ అని చెప్తా, ఉమ్, రేపు ఇంకో చోట పోయి ఇది తప్పు అని చెప్తా. ఓకే. అరే ఇదేంటిది, ఇక్కడ కరెక్ట్ అన్నాడు, అక్కడతో అరే ఇక్కడ ఇది కరెక్ట్, అక్కడికి అది కరెక్ట్ అంటాడు. ఓకే. అప్పుడు బాగా సరదాగా సరదా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళ ఇక్కడ సార్తో? ఇది ఎంతసేపు కూర్చునేవాడు, నైట్ ఆ, అంతా కూర్చునేవాడు. ఇక్కడ ఓకే. లైబ్రరీ రూమ్ లో కూర్చుని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఇటు ఉమ్, కూర్చునేవాళ్ళు. చక్కగా జోక్స్ వేసేవాళ్ళ జోక్స్ సార్? వేసుకుంటూ హాయిగా ఉమ్, మాట్లాడుకుంటూ సార్ కొన్ని కాన్సెప్ట్ జోక్స్ చెప్పుకుంటూ చెప్పండి. సార్ ఏం కాన్సెప్ట్ చెప్పారు? గుర్తులేవు. సరే సార్ చెప్పిన ఒక కాన్సెప్ట్ చెప్పండి. ఎవరైనా తుమ్ము వస్తుంటుంది, ఉమ్, సార్ ఉన్నాడు కదా, తుమ్మితే తిడతాడో కొడతాడో, ఉమ్, ఎందుకు వచ్చిన గోల అని తుమ్మకుండా ముక్కు ఉమ్, బయటికి పోయి ఉమ్, అట్లా చేసుకున్నాడు. పడాన్ని తుమ్మేసి మళ్ళీ పెదవ నా కొడుక తుమ్మేస్తే తుమ్మాలరా, బయటికి పోతావా ఉమ్, ముక్కు మూసుకొని, బుద్ధి లేదు అని తెలుసు. ఒకవేళ తుమ్మినాను అనుకో, ఉమ్, బుద్ధి లేదు ఏమన్నా, ఎట్లా తుమ్మినావురా అంటాను. సార్ చెప్తున్నాడు, తుమ్మితే తిడతాడు, తుమ్మకపోతే తిడతాడు. ఉమ్. అట్లా కానీ అప్పుడు మంచిగా సరదాగా ఉండేవాళ్ళు కదా అందరు చాలా సరదాగా సార్తోని ఉన్నాడు సార్, చక్కగా. చాలా సరదాగా ఉన్నాడు. సార్ వస్తున్నారంటే ఎదురు చూసే వాళ్ళు అనుకుంటా కదా మీరు అందరూ. సార్ వస్తే ఉమ్, ఎన్ని జోకులు వేస్తాడో, ఎన్ని కాన్సెప్ట్ చెప్తాడో, ఎన్ని చేస్తాడో అన్నీ సార్. ఇక్కడ ఉమ్హు, కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు. మనము ఈ భూమి మీద ఉన్నాం కదా, ఒక రోజు ఎలా అవుతుందిరా అన్నాడు. ఉమ్, ఏమో సార్, సూర్యుడు పుడతాడు, సూర్యుడు ఇట్లా పోతాడు అంతే, అది ఒక రోజు కాదురా, భూమి తన చుట్టూ తాను ఒక చుట్టూ తిరిగితే అప్పుడు ఒక రోజు ఉమ్. అన్నాడు. సరే సార్ అన్నా. ఒక సరే నెల సార్ అన్నారు. సరే సార్ అన్నారు. అంతే, అలాగే చేస్తామా సార్ ఏం చెబుతుంది, ఎస్ అనాల్సిందే తప్ప నో అనే క్వశ్చనే లేదు. ఓకే. నువ్వు ఎవడని అంటాడా అని 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 బతకగలరా, ఫటాన్ని పడుతుంది. ఓకే. అట్లా ఎన్ని తిన్నాము ఓకే. పొరపాటు అడిగి ఫటాన్ని కొట్టేవాడు, అంతే, మాట్లాడే కథే లేదు. ఓకే. నెల ఎట్లయితుందిరా, ఉమ్, ఏమో సార్, చంద్రుడు భూమి చుట్టూ ఒక చుట్టూ తిరిగితే నెల అవుతుందిరా. ఓకే. ఓకే సార్, రైట్ సార్. సంవత్సరం ఎలా అవుతుందిరా, ఉమ్, ఎట్లయితుంది సార్ అన్న. చంద్రుడు భూమి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ కొడితే ఒక సంవత్సరం అవుతుందిరా. ఉమ్, సరే ఓకే సార్. మరి ఒక యుగం ఎలా వస్తుంది తెలుసా, త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము, కలియుగము, ఇవన్నీ ఉంటాయి కదా, ఎట్లా వస్తుందిరా, ఏమో సార్ మాకు. అంటే కలియుగము 5000 సంవత్సరాలు, ఉమ్, ద్వాపరయుగము 6000 సంవత్సరాలు, త్రేతాయుగము 7000 సంవత్సరాలు, సత్యయుగం 8000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే కదా 26,000 సంవత్సరాలు. 26,000 అంటే ఒక అన్ని 4 యుగాలు కలిస్తే 26 సంవత్సరాలు. ఉమ్,
20-60 సంవత్సరాలు అవుతాయి. సో ఇలాగ ఎన్నో యుగాలు ఎన్నో గడుస్తూ ఉన్నాయిరా, మనం దాంట్లో జీవిస్తూ ఉన్నాము. మీరంతా 2,00,000 సంవత్సరాల తర్వాత అందరిని కలుసుకుందాం మళ్ళీ అన్నాడు. అందరు చేతులు ఎత్తినారు, సార్ కలుసుకుందాం సార్ అని. 2,00,000 సంవత్సరాల తర్వాత మనం అందరం మళ్ళీ కలుసుకుందాం, ఎవరెవరు వస్తారా నా అంట, అందరూ వస్తాం సార్, అందరు చేతులు తీశారు. సో ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు సార్. చాలా సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు. నవ్వుతూ ఉండేవాళ్ళు. ఓకే, చాలా ఆనందంగా ఉండేది సార్. చివరిగా సారు గురించి చక్కటి ఆనిముత్యాలు మీ మాట. సారు మూల చైతన్యం అమ్మ, మామూలు వాడు కాదు, మామూలు ఆత్మ కాదు, అది మూల చైతన్యం నుంచి వచ్చిన పరమాత్మ. పరమాత్మను, మహాత్మను, బ్రహ్మాత్మను, ఏ ఆత్మనో తెలియదు, ఎంతో గొప్ప ఆత్మస్థితిలో నుంచి వచ్చాడు మనకు ఇక్కడికి. సో మన ఏ జన్మ అదృష్టమో, మనం అందరం ఆయన చుట్టూ తిరిగి మాట్లాడి జోగులు వేసుకొని ఆనందపడి, ఆయనతో డ్యాన్సులు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, షేక్ హ్యాండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు చేశారు. ఇంత ఆనందం మళ్ళీ మనకు వస్తుందో రాదో కూడా తెలియదు. ఏ జన్మలో వస్తుందో నమ్మకాలు లేవని చెప్పాను. ఏ జన్మ రాదు ఇంకా. ఇటువంటి గొప్ప గురువు అందరితో కలిసి తిరిగి ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవించగలిగేది మ్యాక్సిమం ఆనందం కలిగించాడమ్మా మన పిరమిడ్ మాస్టర్స్కు. చేతనైనంత వరకు అందరూ ఆనందంగా ఉండాలనే తపనతోనే ఆయన ఇంత కష్టపడ్డాడు, ఇంత చేశాడు. అసలు ఇంత గొప్ప గురువు ఇంతవరకు నా భూతో నా భవిష్యత్తు కూడా అంతే నేను ఫిక్స్ చేసిన. నా భూతో నా భవిష్యత్తుని ఫిక్స్ చేసిన. అంత గొప్ప సాన్నిధ్యంలో మనమంతా ఎదిగాం. ఇప్పుడు మనం అందరం కూడా ఎంతో గొప్పగా ఎదిగాం. మీకు తెలిసి ఉంటుంది, నాకు తెలిసింది, ఆ సార్ తెలిసి ఉంటుంది. ఇన్నేళ్ళు ఉన్నా కాబట్టి ఏముందబ్బా అని అనుకుంటాం, కానీ అసలు కొన్ని చెప్తా ఉంటారు, అలా జరిగిపోతూ ఉంటాయి. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒక్కోసారి. అనుకుంటే అది జరిగిపోతున్నాయి, చెప్తే జరుగుతున్నాయి. అసలు ఏ గురువులో ఎవరో చెప్తే తప్ప జరగనివి మనం అనుకుంటే జరిగిపోతున్నాయి. అసలు ఎంత విచిత్రంగా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. అంత లెవెల్ తీసుకెళ్ళాడు అసలు వీళ్ళందరినీ. ఒకసారి ఈ విషయం ఒక్కటి చెప్తాను. ఒకసారి సార్ స్టేజ్ మీద ఉన్నాడు, కర్తాలు స్టేజ్ మీద ఉన్నాడు. 3 గంటల ధ్యానం అయిన తర్వాత సార్ అడిగినాడు, సార్ బుద్ధుడు అంత గొప్పోడైనాడు రా, వీరబ్రహ్మేశ్వర అంత గొప్పోడైనాడు, రాఘవేశ్వరం గొప్పోడైనాడు. సో వాళ్ళ గురువులందరి పేరు చెప్పి వాళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళని మీరేమైనారు రా, మీరేమైనారు మీరేమంటే ఏం చెప్తారు అందరూ నోరు మూసుకొని కూర్చొని. నేనేమనుకున్నా అంటే నేను పిరమిడ్ మాస్టర్ ఆయన సార్ అని చెప్తా అనలే అందాం అనుకున్నా. మన ఎలా తిడతాడో కొడతాడో అని ఎందుకు మనసులో అనుకున్నా. నేను పిరమిడ్ మాస్టర్ అయ్యాను సార్ అని చెప్దాం అనుకున్నా. ఎందుకు వచ్చిన గోళ్ళు తిడతాడు. అక్కడ ఒక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయి పోయింది, నా థాట్ వెళ్ళిపోయింది. అమ్మాయి లేచి సార్ నేను పిరమిడ్ మాస్టర్ అయ్యాను సార్ అని చెప్పింది అనమాట. అయితే ఏంటంటే నీకు గొప్ప అన్నాడు. టపాని కూర్చోంది. ఏం చెప్తుంది, పిరమిడ్ మాస్టర్ అయ్యాని చెప్పింది కానీ నీ గొప్ప అంటే ఏం చెప్తుంది, నన్ను చెప్పంటావా అన్నాడు. చెప్పండి సార్ అని నేను చెప్పాను. అది చెప్పండి సార్, అందరూ బంగపోతే చెప్పినాడు అన్నాడు. పిరమిడ్ మాస్టర్ అంటే ఈ భూమి మీద అంతా ఇంత అని చెప్పలేంత గొప్పవాడు ఎవడైనా ఉన్నాడంటే దట్ ఈజ్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్. ఈ భూమి మీద అంతా ఇంత అని చెప్పలేంత గొప్పవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడే పిరమిడ్ మాస్టర్. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ బెస్ట్ చెప్పేశారు సార్. ఇంతకంటే గొప్ప ఏముందమ్మా మన జీవితానికి కావాల్సింది. వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంత అదృష్టవంతులు. వీళ్ళందరూ అసలు ఏ లోకానికి పోతారో ఎక్కడ పోతారో కూడా. ఇప్పుడు మీరందరూ ఎంత గొప్పవాళ్ళు, అది ఎంత సేవ చేస్తున్నారు, అద్భుతమైన సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా చేస్తున్నారు కదా సార్. మీరందరూ అప్పట్లో అంత సేవ చేసి అంత ప్రచారాలు చేస్తేనే కదా సార్ మేమందరం వచ్చినారమ్మా. కానీ ఎంతమంది వచ్చినారు, అది అందులో కొంతమందే వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్పవాళ్ళు. అప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడని మీరు ముందు తర్వాత వచ్చే మీరు కొమ్ములు, మీరు మేము చెవులే. సో మీరు గొప్పగా దూసుకెళ్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు. కానీ మీరందరూ సార్తో అప్పుడు చక్కగా ఆడుతూ పాడుతూ కాన్సెప్ట్లు వింటూ సరదాగా జాలీగా మీరు ఎంతో వర్క్ చేశారు. అంటే మీకు తెలియకుండానే ఎంతో ప్రచారం కూడా అప్పట్లో అంత అద్భుతంంగా జరిగింది సార్. సార్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఇంకొక విషయం చెప్తాను, ఎవరికి చెప్పలేదు, చెప్పండి సార్. దాంట్లో కాకపోయినా కానీ 2016లో సార్ ఇక్కడికి వచ్చినాడు. అరే ఎప్పుడు పైకి పోతావు అన్నాడు పరిసారు మిమ్మల్ని, నన్ను. మీ ఇష్టం సార్ అన్న అని. మళ్ళీ ఏమనుకున్నానంటే నేను ఎందుకు పోవాలి సార్ అన్న. ఎందుకు పోవాల్సి సార్ అన్నాడు. నేను పోను సార్ అన్న. ఏమి అంత ధీమగా చెప్తావు నువ్వు, పోవాల్సింది అన్నాడు. సరే సార్ పోయి కారులో కూర్చున్నాడు. నేను ఇక్కడ అటు కార్ దగ్గరికి పోలే, ఈడే ఉన్నాడు. మరి వాడిని పిలుచురా, వాడు ఏమైనా ఏడుస్తున్నాడు పిలుచుకున్నాడు అన్నాడు. పిలుచుకొని సార్ దగ్గర పోయినా.
కారు ఉంటే ఏం ఏడుస్తున్నావు అని, ఎందుకు ఏడుస్తారు సార్ అన్నాడు, ఎప్పుడైనా పోవాల్సింది అని నేను పోనన్నా, కారు నీకు 10 days ఎక్స్టెన్షన్ ఇస్తలేరా అన్నాడు. ఓకే. 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తాను. బోర్డు నాకు 10 రోజులు ఎందుకు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన. 10 సంవత్సరాలు వద్దురా 20 days ఇస్తారన్నాడు. 20 days ఎక్స్టెన్షన్ ఇస్తాను అన్నాడు. వద్దు సార్ నాకు 20 సంవత్సరాలు. అరే వీడికి బ్రెయిన్ వాష్ చేయాలి, ఎవడో బ్రెయిన్ వాష్ చేసినాడు వీడు, నా మాట ఇన్నర లేడు వీడు, పోనీరన్న. అది కాదు సార్ నేను అంటే అని ఏం చెప్పానంటే, ఎముడు వస్తాడు, యమధర్మరాజు వస్తాడు, నీకు తాడేసరి పాశం వేస్తాడు, లాక్ అవుతాడు, రమ్మను రమ్మని నా దగ్గరికి వచ్చి తాడేయమను. నేను ఎవరు తెలుసా సార్ అన్న, నేను బొమ్మరి సుభాష్పతి గురువు గారి శిష్యుని సార్, నా దగ్గరికి ఎవడో వస్తాడు అని అన్నారు అన్న. సార్తోనే అన్న, మరి వీడు బ్రెయిన్ వాష్ చేశారు ఎవడు, నేను దగ్గరికి వద్దుపారా అన్నాడు. కారు వెళ్ళిపోయింది. చూడండి ఎంత చక్కటి కబుర్లు ఉన్నాయి మీ అందరికి అప్పుడు సార్తోని. ఎంత అంటే అప్పుడే నిజంగా 2016 డిసెంబర్లో 16వ తారీఖు నేను బాడీ వెకెట్ చేయాలి. 2016 డిసెంబర్ 16వ తారీఖు మీరు బాడీ వెకెట్ చేయాలి. 25లో సార్తో ఈ సంఘర్షణ జరిగింది. అరే నువ్వు రాలేవురా ఈసారి, ధ్యానమాచకం రావు అన్నాడు. నేను వస్తా అని చెప్పిన, చూద్దాం అంటే 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తాను, 20 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తాను, రాలే అన్నాడు అనమాట. నో నథింగ్ డూయింగ్, నేను ఉండాల్సిందే అన్నాడు. నాకు ఇటువంటి అదృష్టం ఏ జన్మలో ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ ఛాన్స్ ఉందని ఏమని గ్యారెంటీ ఉందా? ఇటువంటి అదృష్టం ఇప్పుడు చేస్తున్నా, అన్ని సేవలు చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ధ్యాన ప్రచారం చేస్తున్నా, ఇంతమందికి ధ్యానం పంచుతున్నా, ఇంతమందికి ఆనందం పంచుతున్నా. ఇటువంటి జన్మ మళ్ళీ వస్తాదో లేదు నాకు గ్యారెంటీ లేవు సార్, నేను ఇప్పుడే ఉండాల్సిందే. ఇంతవరకు ఉన్నాను, 2016 నుంచి ఇంతవరకు ఉన్నానంటే అది కారణం. అంటే సార్తో కొట్లాడినా, నేనైతే ఉంటా. సార్ నిజంగా చాలా చక్కగా ఉన్నాయి సార్ మీ అనుభవాలు, మీ ప్రయాణము, ముఖ్యంగా సార్తో మీ కాన్సెప్ట్లు. ఆయన నవ్వుతూనే సార్ జోక్స్ వేస్తూనే ఎన్నో కాన్సెప్ట్లు మీకు అప్పట్లో చెప్పి ఉన్నారు. కొంతమంది ఉండడం వల్ల అంత చక్కగా దగ్గర నుండి సార్తో అన్ని మీది చెప్పుకోవడానికి, సార్ చెప్పి వినడానికి కూడా మీకు అంత అవకాశం అప్పట్లో చిక్కింది. మరి మీ ప్రయాణం కూడా ఎంతో అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఆధ్యాత్మిక ప్రయాణం, స్పిరిచువల్ జర్నీలో ఎంతో చక్కటి అనుభవాలు, అనుభూతులు, పత్రి సార్తో వాళ్ళ మధుర స్మృతులను ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.